నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో బెల్లంపల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్టా రామ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల బ్రతుకు రోడ్డులో పడిందని, మహిళా పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ పెట్టడంతో గిరాకులు లేక ఫైనాన్స్ కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలో ఆటోలు తీసుకువస్తారని సోషల్ మీడియాలో చూశాము. ఒకవేళ అదే నిజమైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ప్రపంచ ఆటో కార్మికుల ఐక్యత. ఈరోజు ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ చౌక్ ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. సంబరాలు చేసుకుంటున్నాము, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి మా బ్రతుకును ఆగమాగం చేస్తుంది. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు, వారి గమ్యానికి చేరే వరకు కూడా ఆర్టీసీ బస్సుల తరహాలో ఆటోలు కూడా ఆర్టీసీ తరహాలో తీసుకొద్దామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనికి అర్హత కలిగిన ఆటో డ్రైవర్లను ప్రతి ఒక్కరిని ఎంపిక చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఇప్పటికే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల బ్రతుకును ఆగమాగం చేసి రోడ్డు పాలన చేసిండు. మళ్ళీ ఈ ఆర్టీసీ ఆటోలు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఆర్టీసీలో ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ వరకు ఆర్టీసీ ఆటోలు తీసుకురావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మాది ఇప్పుడు వాళ్ళు కొత్త ఆటోలు ఇవ్వకుండా ఇప్పుడు కొన్ని లక్షల ఆటోలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఆటోలు ఎంపిక చేస్తే మరి ప్రైవేట్ సంస్థ అయిన ఆటోలను ఎక్కడికి పోవాలి? మరి ఇప్పుడు మా ఫైనాన్సులు ఉన్నాయి, ఫైనాన్స్ల ద్వారా ఫైనాన్సులు ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకంతో ఫైనాన్స్ కట్టలేకపోతారు. కాబట్టి ఈ ఫైనాన్స్ల ద్వారా తీసుకున్న ఆటోలన్నీ ప్రభుత్వమే ఫైనాన్స్ను క్లియర్ చేసి మా ఆటోలే వారు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో ఆ తరహాల్లో ప్రభుత్వం మా ఆటోలే వారు లీజుకు తీసుకొని అద్దె బస్సుల మాదిరిగా నడిపించి మేము కూడా ఒక మహిళా సోదరి మనులకే కాదు, అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము ఫ్రీగానే ప్రయాణం అందిస్తాం. దాని ద్వారా మాకు ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకైతే ఏదైతే వేతనం ఇస్తున్నారో దాని తరహాలో మాకు ఆర్టీసీ ద్వారా మాకు ప్రభుత్వమే ఆటోల ప్రయాణం కల్పించినందుకు మాకు వేతనం ఇవ్వాలి. మా ఫైనాన్సులు కట్టుకోవడానికి కూడా వాళ్ళే సమకూర్చాలి. మాకు కార్పొరేషన్ల ద్వారా ఇప్పుడు మాకు ప్రత్యేక ఒక గుర్తింపు, మాకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఈ ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్ల బతుకులు ఇప్పటికే ఆగమైనాయి. చనిపోయిన 200 పైచిలుకు ఆటో కార్మికులకు వాళ్ళకు న్యాయం జరగాలి. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినందున వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది 100కు 100% వాస్తవం. మీరు పూర్తి నివేదిక తీసుకొని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి వారికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఆర్టీసీ బస్టాండ్లలో ఉద్యోగం కల్పించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ జరగని ఏడల మేము ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. తెలంగాణ రాక కోసం ఆటో డ్రైవర్ల పాత్ర చాలా కీలకంగా వ్యవహరించడం, అదే తరహాలో ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆటోలు రోడ్లపైన పడేసి ఆందోళన కార్యక్రమాలకు దిగుదామని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. తక్షణమే మీరు ఏదైతే ఆర్టీసీలో అద్దె ఆటోలు తీసుకొచ్చిన ఆలోచనని మానుకొని
ఇప్పుడు ఏవైతే ఫైనాన్స్ల ద్వారా మేము తీసుకొని నడుపుకుంటున్నామో అవే ఆటోలను మీరు లీజుకు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.